తిట్టాలైనా, ఎవరినైనా శపించాలన్నా, ఎవరినైనా ఏదైనా అడగాలన్నా, ఎవరితోనైనా పొట్లాడాలన్నా, ఎవరితోనైనా గుద్దాలన్నా నువ్వు బిలాములాగా దేవుని దగ్గర ఆగి, ప్రభా ఆమెను కీడు చేసింది, ఆమెను అడిగేద్దాం అనుకుంటున్నాను, అడిగేసి కడిగేద్దాం అనుకుంటున్నాను, మరి అడగమంటావా, కడగమంటావా అని దేవుని ఆలోచన తీసుకోవాలి. దేవుని ఆలోచన తీసుకున్న వాళ్ళు ప్రమాదాల్లో, అపాయాల్లో, కష్టాల్లో, శోధంలో పడకుండా ఉండగలుగుతారు. ఇప్పుడు అవ్వ దగ్గరికి సైతాన్ వచ్చింది, ఈ పండు తిను అని చెప్తుంది. ఆమె ఆలోచిస్తుంటే ఈ పండు తినొద్దన్నాడు దేవుడు అని చెప్పింది. అవును, పండు తినొద్దన్నాడు అని చెప్పింది అవ్వ. ఏమీ కాదులే, మీరు వేరే పొందుతారులే, తినండి అంది. అప్పుడు అవ్వ ఏం చెప్పాలి? అవ్వ ఏం చెప్పాలి? ఉండు ఉండు, ఒకరోజు ఆగు, ఈ సాయంకాలం దేవుడు వస్తాడు మా తోటలోకి, ఒకసారి ఆయన అడిగి తినమంటాడో వద్దంటాడో నీకు చెప్తాను అనాలి. అప్పుడు ఏం జరిగేది? అసలు దేవుడు దాకా ఎందుకు, దేవుని మాట ఈ సైతానికి చెప్తే సైతాన్ ఏం చేద్దే? అమ్మో, దేవుడు చెప్తే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళు రక్షిస్తాడు, నా సంగతి తేలుతాడు అనుకుంటుంది కదా. పారిపోద్దా లేదా? పారిపో. చెప్పిందా? చెప్పిందా? సైతానికి చెప్పిందా? నేను దేవుణ్ణి అడిగి వస్తానుండు, ఆయనేమో తినొద్దు అన్నాడు, నువ్వు తినమంటున్నావు. మేము దేవుడు తినమంటే తింటాం, మానేమంటే మానేస్తాం, మేము దేవుని మాట వింటాం, మేము దేవుడు చెప్పిందే చేస్తాం, కాబట్టి ఆగు అని చెప్పాలి. కానీ చెప్పలేదు. అందుకే పెద్ద శోధనలో పడిపోయింది, శాపంలో పడిపోయింది. ఇద్దరు కూడా చెప్పించబడి మంచి ఆశీర్వాదాల నుండి బయటకు వెళ్ళిపోయింది. చూసారా ఎలాగా సమస్య తెచ్చుకుందో, ఎలా కష్టం తెచ్చుకుందో, చూసారా ఎలా శోధన తెచ్చుకుందో. నువ్వు నేను కూడా ఏది చేయాలన్నా దేవుని దగ్గర కూర్చుని దేవుని ఆలోచన తీసుకోవాలి, దేవుడు సలహా తీసుకోవాలి, దేవుని యొక్క మాట తీసుకోవాలి. కాబట్టి బిలాము కూర్చొని అడుగుతున్నాడు, వాళ్ళతో వెళ్ళమంటావా, వాళ్ళు చెప్పింది చేయమంటావా, వాళ్ళు డబ్బు తెచ్చారయ్యా ఆ డబ్బు తీసుకోమంటావా, వాళ్ళు ఏదో చేయమంటున్నారు మరి నన్ను చేయమంటావా అని ఆ రాత్రి అధికారులందరూ కూర్చోబెట్టి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు ఏమని చూడండి, దేవుని వాక్యంలో 12వ వచనం మనం చదువుకుందాం. 12వ వచనం 22:12. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. చూడండి దేవుడు ఏం చెప్పాడు సమాధానం? బిలాము, నీవు వారితో వెళ్ళకూడదు, వారు చెప్పినట్లు శపించకూడదు. ఈ సత్యం తెలుసుకోవాలి. దేవుడు ప్రజలను శపించడానికి ఎవరు కూడా పూనుకోకూడదు, అది చాలా నష్టం తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. అందుకే బిలాము అధికారులతో అన్నాడు 13వ వచనంలో, కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడు అనగా. చాలు చెప్పేశాడు. దేవుడు నాకు వెళ్ళొద్దన్నాడు, నేను రాను. మీతో వెళ్ళొద్దన్నాడు, నేను రాను, మీరు వెళ్ళిపోండి చెప్పేశాడు.
కాబట్టి అపాయంలో పడకుండా, శోధనలో పడకుండా ఉండగలిగాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, దేవుడు చెప్పింది చేస్తే మనము ఏ కష్టాల్లో పడము.